ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడి ఆయన కృపకు పాత్రులైనటువంటి దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, మనకును మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించినటువంటి క్షేమ దినాన్ని బట్టి ప్రభువును స్తుతించుటకై ఆరాధించుటకై ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్దకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. ఆయన కనికరము ఆయన వాత్సల్యము చొప్పున మనకు మన బిడ్డలకు క్షేమమును, సౌఖ్యమును, సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించి ఆయనను ఆరాధించుటకై ఆయనలో ఆనందించుటకై ఆయన అనుగ్రహించినటువంటి ఈ శుభకరమైనటువంటి సమయములో ఆయనను ప్రస్తుతించుటకై ఆయన యొక్క పరమ పవిత్రమైన పాదముల యొద్దకు చేరి ఆయన మాటలు వినుటకై మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. ఎంత ప్రేమ కల దేవుడు అంటే భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ భయంకరమైనటువంటి దినాలలో, భయంకరమైనటువంటి పరిస్థితులలో మన ప్రక్కనున్నవారు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ఈ దినాలలో అయినను దేవుడు మనను ప్రేమించి ఇచ్చిన ఈ సజీవ స్థితిలో ఈ దినముకై స్తుతించుటకు ఆయన మాటలు ధ్యానించుటకు వినుటకు వేగిరమై ఆయన పదముల యొద్దకు రండి అని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ, ఒకవేళ మీరు ఈ సమయంలో ఏకీభవించలేకుంటే కనుక దయచేసి ఫేస్బుక్ లైవ్ ఆ ప్రోగ్రాం తర్వాత మీకు దొరుకుద్ది. లేదంటే యూట్యూబ్లో కూడా ప్రదీప్ కుమార్ కడారి అని మీరు సెర్చ్ చేయగలిగితే కనుక ఈ మెసేజ్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి బిడ్డలు ఇచ్చారు కాబట్టి యూటిలైజ్ చేసుకునండి. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. అనేకులు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఈ దినాలలో భద్రపరచబడుటకై ఆత్మల రక్షణ కొరకై ఆయనను వేడుకుందాం. ఏదో ఉదయకాల సమయపు ఆరాధన ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభువును ప్రస్తుతించుకొని వాక్యమును ధ్యానించుకుందాం. మరొకసారి మీకును మీ కుటుంబాలకు క్షేమము అనుగ్రహించడం పరమ పవిత్రుడైన దేవుని పరిశుద్ధమైన పాదముల యొద్దకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు వేలాది వందనాలు. దేవాది దేవ పరమ తండ్రి మీకు వేలాది వందనాలు తండ్రి. వైద్యుడా మీకు వేలాది వందనాలు తండ్రి. శక్తిమంతుడా మీకు వేలాది వందనాలు తండ్రి. మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ తండ్రి మీ నోట వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు కనుక తండ్రి ప్రభా మీ మాట మేము వినే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. వాక్యం ద్వారా తండ్రి ఏమి విత్తించినారో ఆ విత్తనము మాకు తండ్రి నూరంతులుగా ఫలింపు చేయమని, ఆత్మలో ఫలింపు చేయమని మా ప్రభుని యేసుక్రీస్తునామమున నతిమికులుగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 94వ సంకీర్తన డేవిడ్ లైటన్ గారు రచించినటువంటి యేసు విభుని దళచి మదిలో ద్వేషము లనగింపరే అనేటువంటి పాట పాడుకొని ప్రభువును ప్రసాదించుకొని వాక్య ధ్యానం కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాము. ప్రభు పాదముల దగ్గర మనల్ని మనము సమర్పించుకుందాము. యేసు ప్రభుని దళచి మదిలో ద్వేషము లనగింపరే. యేసు ప్రభుని దళచి మదిలో ద్వేషము లనగింపరే. మోస విశ్వాభ్రాంతులెల్లా రోసి పరిహరింపరే. యేసు విభుని దళచి మదిలో ద్వేషము లనగింపరే. క్షామ గుణములు మానరే. కామ క్రోధ లోభ మోహ క్షామ గుణములు మానరే. హేమరీతిని దైవ కృపలో క్షేమమున్నది కానరే. యేసు విభుని దళచి మదిలో ద్వేషము లనగింపరే. కర్త
ఎనుచు వేడి వ్యర్థులై చెడి పోకరే కర్త కర్త ఎనుచు వేడి వ్యర్థులై చెడి పోకరే స్వార్థ బోధకులదరి చేరరే బాధ చేసడి గురుల వీడుచు బోధకులదరి చేరరే క్రీస్తును నమ్మి వీరలు సాధులై వర్తింపరే యేసు విభుని దలచి మదిలో ద్వేషమూలన గింపరే యేసు విభుని దలచి మదిలో ద్వేషమూలన గింపరే. హల్లెలూయా. దేవునికి ఇష్టలైన దేవుని పిల్లలారా, మరొకసారి కన్న తండ్రి వాక్యమును ధ్యానించుటకు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి ఈ శుభదినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, ప్రశస్తమైనటువంటి సమయం, చక్కని వాతావరణం కన్న తండ్రి కనుకరించి మనకు అనుగ్రహించారు. ఇటీ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి ఆది కాండము మనము ధ్యానం చేస్తుంటున్నాము. 31వ అధ్యాయము 42వ వచనం ఇటు రీతిగా వ్రాయబడింది. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండువు. దేవుడు నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెను అని లాబానుతో చెప్పెను. ఎవరు చెప్తుంటున్నారు? యాకోబు గారు చెప్తుంటున్నారు లాబాను గారితో. నా తండ్రి దేవుడు, నా తాత దేవుడు నాకు గనక తోడు లేకపోతే నీవు నన్ను వట్టి చేతుతో పంపెద్దు. ఎంతకాలపు శ్రమ కూడా, ఎంతకాలపు ప్రయాసము కూడా, ఎంతకాలపు ఈ నీ దగ్గర చేసినటువంటి ఈ ఉద్యోగానికి ఏ ప్రత్యుపకారం లేకుండా వట్టి చేతులతో పో. వట్టి చేతులతో వచ్చావు కదా, వట్టి చేతులతో పో. అందులో నీ గురించి నాకు బాగా తెలుసును. అందుకనే నీవు లేని సమయంలో నేను సర్వాన్ని సమకూర్చుకొని నా సోజనుల దగ్గరకు నా సంతతితో నేను వెళుతుంటున్నాను అని తన మామ అయినటువంటి లాబానుతో అదేనాన్ని ఈ యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడినటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం దగ్గర, దేవుని వాక్యాన్ని వినుటకై ఆయన పవిత్రమైన పాదాల దగ్గరికి వచ్చినటువంటి మనము మన జీవితంలో ఏమి కలిగి, ఏమి ఉండి, ఏమి ఆలోచనతో నడుస్తుంటున్నాం, వేటి కొరకు ప్రయాసపడుతుంటున్నాం, వేటిని సంపాదించుకుంటున్నాం, వేటిని పొందుకుంటున్నాం, శ్రేష్టమైన మన దగ్గర ఉన్నాయా? శ్రేష్టమైన వాటితో ఒకవేళ నేనంటాను యాకోబు ప్రయాణము కనాను వైపు అయితే, బేర్షెబా వైపు అయితే, కుటుంబంతో పాటు ప్రయాణము ప్రారంభించినటువంటి యాకోబు కుటుంబం అంతా బేర్షెబాకు చేరిందా? యాకోబు తన మామతోట ఉన్నాడు. 20 సంవత్సరాలు నీ దగ్గర కష్టపడ్డా. 20 సంవత్సరాలు నీ దగ్గర ఉంటే నా తాత దేవుడు, నా తండ్రి దేవుడు నన్ను కాపాడాడు అంటా ఉన్నాడు. జ్ఞానం ఉండాలి మాట మాట్లాడాడు. నన్ను సంరక్షించిన నా దేవుడు అనడానికి బదులు, ఆయన నాకు దేవుడు అని చెప్పడానికి బదులు
ఆయన నన్ను పోషించిన దేవుడు, ఆదరించిన దేవుడు, అభివృద్ధి చేసిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, ఆదుకున్న దేవుడు, హక్కును చేర్చుకున్న దేవుడు, అభిషేకించిన దేవుడు అనడానికి బదులు ఆయన నా తాత దేవుడు, నా తండ్రి దేవుడు అంటూ ఉన్నాడు. మరి తనకి దేవుడు ఎవడు? లాభానేమో. లాభాన్ని ఇచ్చాడు కాబట్టి, లాభము సంపాదించుకున్నాడు కాబట్టి, లాభము ప్రాప్తించింది కాబట్టి, లాభాలు ఎంట ఉన్నప్పుడు ఒకవేళ లాభాన్ని దేవుడు అనుకున్నాడేమో ఇతడు. ఈరోజు చాలా మంది ఎవరిని ఆరాధిస్తుంటున్నామో, ఏమి కలిగి ప్రయాణం చేస్తుంటున్నామో అందరి ఆలోచన ఒకటే. చర్చికి వెళ్ళే వాళ్ళి అందరి ఆలోచన ఒకటే. భక్తి చేస్తుంటున్న వాళ్ళి అందరి ఆలోచన ఒకటే. ఈ లోకంలో కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయాలి, ఈ లోకాన్ని విడిస్తే కనుక పరలోకం వెళ్ళాలి, నా హైందవ సోదరులు అయితే కనుక స్వర్గానికి వెళ్ళాలంటారు, నా ముస్లిం సోదరులు అయితే కనుక జన్నత్కి వెళ్ళాలంటారు అనుకుంటారు. అందుకే ఇక్కడ ఉన్నప్పుడు ఏవో కొన్ని వాటిని దానం చేస్తూ ఉంటారు. వస్త్రదానమా, సమ్మర్లో చలివేంద్రాలు, లేకుంటే మజ్జిగలు, రకరకాల కలిగిన వాటిని దానాలు చేయడానికి కొంతమంది అయితే భూదానం చేస్తుంటారు, కొంతమంది అయితే గోదానం చేస్తుంటారు, కొంతమంది అయితే అన్నదానం చేస్తుంటారు. ఈ దానాలు ఎందుకయ్యా అంటే కనుక పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం వస్తే ఈ పుణ్యం పరలోకం తీసుకెళ్తుంది. ఇది లాజిక్. యాకోబు అంటా ఉన్నాడు, నేను నీ దగ్గర 60 సంవత్సరాలు బానిసత్వం చేశాను. బానిసత్వంలో నేను సంపాదించుకున్న సంపాదన అంతా కలిగి పట్టుకొని నేను ప్రయాణం ప్రారంభించా. ఆ ప్రయాణంలో నీవు ఉండగా నేను ప్రయాణం ప్రారంభిస్తే వట్టి చేతిలో పంపేవాడు. నీవు లేకుండా నేను అందుకే ప్రయాణం ప్రారంభించానని లాభాలతో అక్కడ ఉన్నటువంటి బంధువులతో యాకోబు మాట్లాడుతున్నాడు. సంపాదించిన సంపాదనతో పట్టుకుని కనాను వెళ్ళాలి. ఇది అతని యొక్క గోల్ అయి ఉంటా ఉంది. సంపాదన అంతా వస్తా ఉందా? సంపాదించుకున్న వాళ్ళందరూ వస్తుంటున్నారా? బేషబకు ఆలోచన చేయాలి. ఇదేనా? ఎందుకు ఇట్లాంటి మాటలు యాకోబు మాట్లాడుతుంటున్నాడు? 32వ వచనం నుంచి మనం ధ్యానం చేయగలిగితే గనక 32వ వచనంలో, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు, నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనమని లాభాలతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలవలేదు. అందరూ బయలుదేరారు బయలుదేరికి. మంచి ప్రయాణం అవుతా ఉంది. ఆ ప్రయాణంలో వీళ్ళందరూ చక్కగా గిలాదు వరకు వచ్చేసారు. గిలాదు పర్వతానికి తూర్పు వైపు నుంచి యాకోబు ఎక్కితే పడమర వైపు నుంచి లాబాను ఎక్కాడు. ఇద్దరు ఒక చోటే తారసపడ్డారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకు తరుముకొచ్చావంటే, నీవు పోతే పోయావు, నా బిడ్డలను తీసుకు, నా మనుమలను నా మనుమరాండలను తీసుకుని పోతే పోయావు, నా ఆస్తిని తీసుకొని పోతే పోయావు, నాకు కలిగిన గొర్రెలేమి, ఒంటెలేమి, గాడిదలేమి, మేకలేమి, సర్వసంపదను పట్టుకుపోయావు. కానీ నేనెంతో ప్రత్యేకంగా ఆరాధించుకుంటున్నటువంటి విగ్రహాలు నా ఎంట లేకుండా పట్టుకుపోతామని కోపంతో మాట్లాడుతుంటున్నాడు లాబాను. యాకోబు అంటున్నాడు, ఈ దినము ఆ విగ్రహము ఎవరి దగ్గర నీకు దొరికితే వాడిని చంపేశాయి, చంపేద్దాం మన ఇద్దరు ఏకమై, లేదు వెతుక్కో అంటా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన మాట ఏంటి కనుక, రాహేలు ఆ విగ్రహము దొంగిలేనని యాకోబుకు తెలవలేదు. జాగ్రత్త సుమా, నీతో పాటు నీ భార్య కూడా మందిరానికి వస్తా ఉంది, లేక నీతో పాటు నీ భర్త కూడా మందిరానికి వస్తుంటున్నాడు, నీతో పాటు నీ బిడ్డలు కూడా మందిరానికి వస్తుంటున్నారు. వారి మదిలో ఏముందో జాగ్రత్త. సరిచేయి వాక్యం దగ్గర. వాక్యం విన్న తర్వాత ఇది నాకు కాదులే వాడికి అని నువ్వు అనుకుంటే
ఆ పక్కన ఉన్నాడు కూడా అదే అనుకుంటాడు, నా కడలే వీడికి అని. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కూడనున్నవారు, నీ కూడనున్నామే, నీ కూడనున్న బిడ్డలు ఏ విగ్రహాలు కలిగి నీతో పాటు ప్రయాణం చేస్తుంటున్నారో జాగ్రత్త. దానివల్ల నువ్వు దుఃఖపడాల్సిన పరిస్థితి వచ్చింది, దాపురిచ్చుద్ది. లాబాను యాకోబును చంపేద్దామనుకుంటా వచ్చాడు. నాకు నా బిడ్డను దూరం చేస్తాడా, నాకు నా మనువులను దూరం చేస్తాడా, ఒక్కగానొక్క గారాల పట్టి అయినటువంటి నా మనవరాలను దూరం చేస్తాడా, వీడు ఉండకూడదు అన్నట్లుగా అంత కోపం వచ్చినటువంటి ఈ లాభాలతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. జాగ్రత్త సుమా, అతనితో నువ్వు మంచిగానే మాట్లాడద్దు, చెడ్డగానే మాట్లాడద్దు, బ్యాలెన్స్ గా మాట్లాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో జాగ్రత్తగా మాట్లాడుతూ కోపాన్ని అణుచుకుంటూ అతడు అంటున్నటువంటి మాట, నా విగ్రహాలైనా నాకు ఇచ్చావయ్యా, నిబోతా, నీకు నాకు సంబంధంలా, నిబోతా అంటూ ఉంటే యాకోబు ఇచ్చిన రిప్లై చూసిన తర్వాత 33వ వచనంలో లేయా గుడారంలోకి వెళ్ళారు, చెక్ చేశారు. దాసీల గుడారంలోకి వెళ్ళారు, చెక్ చేశారు. రాహేలు గుడారంలోకి వస్తున్నారు. రాహేలు ఏం చేసింది? 34వ వచనంలో రాహేలు ఆ విగ్రహంలో తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండేను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందుకు తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నాను అని చెప్తా ఉన్నది. దేవుని పిల్లలారా, ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఒకటి దొంగతనం చేసింది, విగ్రహారాధన చేయడానికి పూనుకున్నది. తండ్రి ఇంట ఉండాల్సిన విగ్రహం ఈమె విగ్రహాన్ని కోల్పోయి కూడా తెచ్చుకుంది. 2, ఆ విగ్రహాన్ని ఆరాధించుటకు జీవము కలిగినటువంటి దేవుని పరమ పవిత్రమైన కణానికి ప్రయాణంలో విగ్రహాన్ని కూడా తెచ్చుకుంది. 2వ తప్పు. 3, అబద్ధమాడుతూ ఉంది. 4, తండ్రి వస్తే గౌరవించి లేచి నిలబడట్లేదు. ఏమంటుంది అబద్ధం? నాన్నగారు, మీరు వచ్చినప్పుడు నేను లేచి నిల్చోవాలి, కానీ నేను కడగా ఉన్నానండి, నేను ఇప్పుడు లేవలేని పరిస్థితి, లేస్తే మీకు అవమానం కదా, ఇది మీరు తప్పుగా భావించొద్దు, నన్ను క్షమించండి అంట ఉంది. అంత మాత్రమే కాదు సుమా, ఆ విగ్రహాలు బయటపడకుండా ఆ విగ్రహాలు దాచిపడతా ఉంది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దేవునిచే ప్రేమింపబడుతున్నటువంటి దేవుని పిల్లలారా, చాలా మంది తల్లిదండ్రులకు కనబడకూడదని వారు చేస్తున్నటువంటి తప్పులు ఎన్నో రీతిలుగా కప్పి పెడతా ఉంటారు. జాగ్రత్త, మీ బిడ్డలను జాగ్రత్తగా చూసుకోరండి. అబద్ధాలు ఆడుతూ ఉంటారు, జాగ్రత్త, మీ బిడ్డలను జాగ్రత్తగా పరిశీలించండి. దొంగతనం చేస్తూ ఉంటారు, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా పరిశీలించండి. నాకు తెలుసు, చాలా మంది భార్యలు భర్త చేత చివోట్లు తింటూ ఉంటారు. నా షర్ట్ జేబులో డబ్బులు తీసావా, నా ప్యాంట్ జేబులో డబ్బులు తీసావా, నా వ్యాలెట్లో డబ్బులు తీసావా, బీరువాలో డబ్బులు తీసావని భార్యల మీద చిత్కరిస్తూ ఉంటారు భర్తలు. క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. ముందుగా నువ్వు అడగాల్సింది నీ భార్యను కదా, నీ బిడ్డలు. నీ భార్యను నీ బిడ్డల ముందట నేను చేతులు జోడించి మాట్లాడుతుంటున్నాను. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇక్కడ చూస్తుంటున్నాము, లాభాలు కుమార్తె, లాభాలు ఇంట పెరిగినటువంటి కుమార్తె, లాభాలు పెంపకములో పెరిగినటువంటి కుమార్తె, అల్లుడు మోసగాడైతే కూతురు దొంగదయ్యింది, మోసగెత్తయింది. అన్ని అవలక్షణాలు రాహేలు కనబడుతుంటున్నాయి. ప్రయాణం ఎక్కడికి? కన్నాను వైపు, బేర్షెబా వైపు ప్రయాణం వెళ్తున్నారు. చాలా మంది మందిరాలకు, బ్రతుకులు మాత్రం లోపల విగ్రహాలు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, అవివేకమైనటువంటి ఆలోచనలు, బుద్ధిహీనమైనటువంటి మాటలు, పైకి భక్తులు.
జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. యాకోబు ఏమంటున్నాడు? నా తాత దేవుడు, నా తండ్రి దేవుడు అంటున్నాడు. ఈమెమంటా ఉంది, నేను దొంగను కాదు, నేను దొంగతనం చేయలేదు, నేనేమి దాచిపెట్టలేదు, నీ మొదట లేవలేను అని అవివేకముగా, బుద్ధిహీనముగా. జాగ్రత్త సుమ. బెర్షెబకు వెళ్ళేటప్పుడు, కనాను వైపు వెళ్ళేటప్పుడు, పరలోకం నువ్వు వెళ్ళాలి అంటే కనుక నీలో ఏ విగ్రహారాధన ఉండకూడదు, దేనిని ఆశింపకూడదు, దేనిని దొంగిలకూడదు, దేని వైపు చూడకూడదు, దేనిని తాకకూడదు, దేనిని దాచిపెట్టకూడదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవానికి ఇవ్వాలి. నీ తండ్రి భక్తిపరుడు కాకపోవచ్చు, నీ తల్లి భక్తిపరురాలు కాకపోవచ్చు, నువ్వు పెద్ద పరమభక్తుడు అవ్వచ్చు కాక, వారికి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇచ్చి తీరాలి. వారిని గౌరవించాల్సిన రీతి నువ్వు ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. బైబిల్ పట్టుకుని గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన్ని నువ్వేం పరలోకం పోవు. రాహేలు బుద్ధిహీనమైనటువంటి పని చేస్తా ఉంది. అప్పుడైనా తండ్రి కాళ్ళ మీద పడి, గుడారంలోనే ఉంది కదా, తండ్రి కాళ్ళ మీద పడి, క్షమించండి నాన్నగారు, తప్పు అయిపోయింది, ఇలా తప్పు చేశాను నేను, నన్ను క్షమించి ఇది బయట పెట్టకుండా దయచేసి విగ్రహాలు పట్టుకుని మీరు వెళ్ళిపోండి అంటే కనుక కథ వేరేగా ఉండేది. ఇవి అట్లా చేయట్లేదు. అక్కడికి వచ్చాక కూడా భర్త చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చినా కానీ విగ్రహాన్ని విడిచిపెట్టట్లేదు. ఎంత దరిద్రమైనటువంటి బ్రతుకు రాహేలు బ్రతుకుతా ఉంది. పేరుకు మాత్రం యాకోబుకు అత్యంత ప్రియమైన భార్య, యాకోబు లవర్. 14 సంవత్సరాలు ఊడిగం చేసి సంపాదించాడు. ఏమి సుఖం, ఏమి సంతోషం. లాభాలు అతన్ని తరుగుతా ఉన్నాడు. ఈమె వల్ల లాభాలు అనకూడని మాటలు వదిలేస్తున్నాడు. నిన్ను లేపిందినే నేను. ఎంతసేపు నిన్ను లేపేయాలంటే, నీ దేవుడు నాతో చెప్పాడు కాబట్టి ఆయన ముఖం చూసి మీ తాత మీ నాన్న జ్ఞాపకం వచ్చి నా చెల్లెలు గుర్తొచ్చి నేను వదిలేస్తుంటున్నా, లేకుంటే లేపేద్ది నిన్న. జాగ్రత్త. నీ జీవితం ఎలా ఉందో వాక్యం దగ్గర పరీక్షించుకో, సరి చేసుకో, సరిదిద్దుకో, స్థిరపరచుకో. ఈ దినమైన ఇంకా విగ్రహాలు పెట్టుకో, ఇంకా బుద్ధిహీనంగా బ్రతుకుతూ ఈ COVID-19 ఎప్పుడు మింగేద్దామా అని చూస్తూ ఉంటున్నా. ఎప్పుడు మరణము నీ గుమ్మంకి వచ్చి, నీ ఇంటిలోకి వచ్చి నిన్ను తట్టుతో తెలవని ఈ దినాల్లో కూడా ఇంకా నూరు అదుపు లేనటువంటి బ్రతుకు, బుద్ధి లేనటువంటి జీవితం, అర్థవంతముగాని బ్రతుకుతుంటే గనక సరి చేసుకోనండి. వాక్యములు మీ జీవితాలు ఉదక స్నానం చేయించబడుతున్నాయి. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు విని సరి చేసుకొని జీవితాలు స్థిరపరచుకొని ఆయన మహిమ కొరకు జీవించి ఆయన మహిమ రాజ్యంలో ప్రవేశించాలని నేను బ్రతిమలుకుంటా ఉన్నాను. వాక్యం అనుకుందాం. 35వ వచనం. ఆమె మాట్లాడిన పిదప అతడు ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుట, నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 20 ఏండ్లు నేనెట్లు నీ వద్ద నుంటినో, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటేని. పగటి యందు దొంగిలింపబడిన వాటినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొట్టివి. నేను ఎలాగున్నాను అట్లా ఉన్నాడు. నేను ఎలాగున్నాను.
ఎంతగా నేను కష్టపడ్డానో తెలుసా, నీ మందను కాయడానికి, నీ కుటుంబాన్ని పోషించడానికి, నీ కుటుంబాన్ని సంరక్షించడానికి, నీ కుటుంబానికి సమృద్ధి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలిసినా, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమైను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి అంటా ఉన్నాడు. ఎవడ చేయమన్నాడు ఈ ఊడిగము? ఏమి తక్కువ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు? ఇక్కడ ఏమి కోరుకుని ఉద్యోగానికి వచ్చాడు? చాలా మంది ఏదో బానిసత్వంలోనికి పోయి ఏదో బ్యాడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుని దాన్ని వదలలేక వీడి సంపాదన అంతా అక్కడ ఖర్చు పెడుతుంటాడు. బ్రతుకు పడైతుంది, కుటుంబము పడైతుంది, ఆరోగ్యము పడైతుంది. ఏ శాంతి లేని స్థితిలో దేవుడా ఏం చేస్తాడు దేవుడు? యాకోబు అంటున్నాడు, నేను నీకు 80 సంవత్సరాలు ఉడిగం చేశానంటున్నాడు. 2 రోజులు, 2 నెలలు, 2 వారాలు, 2 సంవత్సరాలు కాదు, 80 సిగ్గులేదా ఈ మాట అన్నాడు యాకోబుకు? బుద్ధి లేదా యాకోబు ఇట్లాగా మాట్లాడడానికి? దేవుని చే ప్రేమింపబడుతున్న దేవుని పిల్లలారా, ఎంతకాలం వ్యసనాలకు బానిసవై ఏ పాపపు అలవాట్లలో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో, నీ సంపాదన, నీ సంపాద్యము, నీ సంతోషము, నీ సమాధానము, నీ ఆరోగ్యము, నీ ఆయుష్ ఎక్కడ నష్టపరుచుకుంటున్నావో ఈ దినమైనా సరి చేసుకొని జీవాధిపతి దగ్గరకు రాగలిగితే, జీవాధిపతిని వేడుకొనగలిగితే, జీవాధిపతిని ప్రాధేయపడగలిగితే, జీవాధిపతిని అందించగలిగితే, జీవాధిపతిని నీవే ఆధారమని అడుక్కోగలిగితే, నీ స్థితిని గతిని మార్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ బ్రతుకు బాగు చేయుటకు ఆయన ఎదురు చూస్తుంటున్నారు. చూద్దాం, ముగింపులను కదా. 10 మార్లు మార్చితివి నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేదు అయ్యా, వట్టి చేతులతోనే పంపివేదు అంటా ఉన్నాడు యాకోబు గారు. దేవుని పిల్లలారా, నా తండ్రి భయపడిన దేవుడు అంటా ఉన్నాడు. 28వ అధ్యాయములు 16, 17 వచనాలు చూడగలిగితే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను అని ఆ మాట మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ బేతేలు అనే ప్రదేశంలో, లూజ్ అనే ప్రాంతంలో యాకోబు భయపడిన దేవుడు ఇప్పుడు గుర్తు రావట్లా యాకోబుకు. మా నాన్న భయపడ్డాడు, మా తాత భయపడ్డాడు, ఆ దేవుడు అంటా ఉన్నాడు. ఆ దేవుడు ఈరోజు క్రైస్తవ్యం ఎంతగా దిగజారిపోయింది అంటే కనుక రొటీన్ భక్తి అయిపోయింది. వాక్యం చదవడం అలవాటండి, ప్రార్థన చేయడం అలవాటండి, గుళ్ళోకి వెళ్ళడం, మందిరానికి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం అలవాటండి. ఆదివారం చర్చికి వెళ్ళకపోతేనండి అదోలాగుంటుందండి. అదేమి రోగమో నాకు అర్థం కాదు. కూరలో ఉప్పు లేకపోతే అదోలా ఉంటుంది, కారం లేకపోతే అదోలా ఉంటుంది, టీలో షుగర్ లేకపోతే, కాఫీలో షుగర్ లేకపోతే అదోలా ఉంటుంది. అదేదో అర్థం ఉంది. చర్చికి వెళ్ళకపోతే అదోలా ఉండవేంటి, మందు వేయకపోతే అదోలా ఉందండి, అదేదో అర్థం ఉంది. ఇదేం అలవాటు, ఇదేం మాట, ఇదేం పద్ధతి, ఇదేం తీరు. భక్తి అలవాటు కాకూడదు. భక్తి దేవుని ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో, ఆత్మతోనూ సత్యముతోనూ చేసేది భక్తి. అలా మాట్లాడట్లేదు యాకోబు. ఒక దినాన్ని భయపడ్డాను, భయమేసింది, భయపడి లేచి, అమ్మో ఇది లూజు అనే ఊరు కాదు, ఇది బేతేలు, పరలోకపు గవిన,
పరలోకపు ద్వారము. ఇక్కడ దేవుడు అతన్ని దర్శించిన ప్రదేశం. ఆ బేతెలు ఇక్కడ గుర్తు రావట్లా, గుర్తు చేసుకోవట్లా. చాలా మందికి బాప్తిస్మపు కుండీలో బాప్తిస్మము తీసుకునేటప్పుడు ఏ ప్రమాణం చేస్తుంటున్నారో మర్చిపోతుంటున్నారు. గుర్తులా బలవంతాన్ని బాప్తిస్మం ఇచ్చేస్తుంటారు. సంఘ కాపర్లు క్షమించాలి, పిచ్చి పనులు చేయమాకండి దైవజనులారా, గొప్పలకు పోమాకండి దైవజనులారా. మా మందిరంలో నేను ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చానని నువ్వు నెంబర్ చెప్పుకుంటావేమో. నువ్వు చెప్పిన నెంబర్లో నువ్వు 3 డిజిట్ చెప్తావా, 4 డిజిట్ చెప్తావా, 5 డిజిట్ చెప్తావా? ఆ 5 డిజిట్ లో 5 మెంబర్స్ అన్న పరలోకి వెళ్తారని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? ఒక్క ఆత్మ పరలోకి వెళ్తే కనుక ప్రభు చాలా సంతోషిస్తారు. ఒక్క ఆత్మ రక్షించబడితే కనుక పరలోకం అంతా ఆనందిస్తారు. నీ సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు సరైనటువంటి రీతి నువ్వు చూపించగలుగుతున్నావా? రాహేలును ప్రేమించాడు. రాహేలు ఎంతసేపు యాకోబు కౌగిట్లోనే ఉంది. మరి ఎప్పుడు తెచ్చిందో ఆ విగ్రహం అర్థం కాల. యాకోబుతో నడుస్తున్నటువంటి రాహేలు తండ్రితో ఎలా మాట్లాడుతూ ఉందో ఆలోచించండి. ఇప్పుడు యాకోబు ఎలా మాట్లాడుతుంటున్నాడు? యాకోబు సరైన స్థితి లేదు, రాహేలు కూడా సరైనటువంటి పరిస్థితి లేదు. జాగ్రత్త. నేను మాటలు ముగిస్తూ చెప్తుంటున్నాను. నా తండ్రి భయపడినటువంటి, ఇస్సాకు భయపడినటువంటి దేవుడు, అబ్రహాము దేవుడు నాకు తోడై ఉండకపోతే నీవు నన్ను వట్టి చేతులతోటే పంపేదు అంటా ఉన్నాడు. సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవుడు, మన దేవుడు ఈరోజు నీకు నాకు తోడై ఉండకపోతే ఈ COVID-19 వైరస్ ఈ పాటిగా మనల్ని టచ్ చేస్తుండేది. ఈ భయంకరంగా మన ప్రధానమంత్రి మోదీ గారు మార్చి నెల 22వ తేదీన అనౌన్స్ చేసినటువంటి అనౌన్స్మెంట్ నేటి వరకు ఆదివారం కర్ఫ్యూ పెట్టి, అప్పట్లో 22వ తేదీ ఆదివారం కర్ఫ్యూ పెట్టి ఈ చైల్డ్ లింక్ కట్ చేద్దామన్నారు. అవలా ఇప్పటికీ కూడా ఆదివారాలు మందిరాలు తెరవకుండా ఉండడానికి చైల్డ్ లింక్ కట్ అవుతుందని కర్ఫ్యూ పెడుతుంటున్నారు. అవదు, అవట్లా. సోమవారం పిచ్చి గొర్రెలే పరిగెడుతుంటున్నారు ప్రజలు, పిచ్చెక్కినట్టు పరిగెడుతుంటున్నారు. వాళ్ళ కంట్రోల్ చేయట్లా. దేవుపిల్లారా, క్రమమైనటువంటి రీతి ప్రజలు కలిగి ఉండాలి. క్రైస్తవ సమాజమా నేనంటా ఉన్నాను. ఒకవేళ ఆదివారం మోదీ గారి చర్చి డోర్స్ తెరవద్దు అన్నారా? ఆల్రైట్, సంతోషం. ప్రతి ఇల్లు ఒక మందిరం అయిపోవాలి. కూడా ప్రతి గృహంలో ఉంటున్నటువంటి వారు భక్తితోనూ దేవుని అంత భయంతోనూ దేవునిని ఆరాధిస్తూ ఉండాలి. మనం అట్లాగా ఆరాధన చేస్తాం కాబట్టి చాలా మంది భయపడతా ఉన్నారు క్రీస్తు అంటే. మనం అట్లాగా కొంతమంది అయినా భక్తితో బ్రతుకుతుంటున్నాం కాబట్టి మనల్ని చూస్తూ ఉంటే బయట ఉన్నటువంటి సమాజం భయపడతా ఉంది. లాభాలు భయపడినట్లుగా జీవాధిపతి అయిన దేవుడు లాభానికి వార్నింగ్ ఇచ్చారు కదా, అట్లాగనా ఆ వార్నింగ్ లాభాన్ని ఎలా భయపడ్డాడు? ఇక్కడ కూడా, ఇప్పుడు కూడా, నేడు కూడా ప్రపంచంలో చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు భయపడుతున్నారు క్రైస్తవులను చూచి. కానీ నువ్వు సరైన భక్తి చేస్తుంటున్నావా? సరిగా దేవుని మీద ఆధారపడ్డావా? సరిగా దేవుని వెతుక్కుంటున్నావా? సరిగా దేవుని వేడుకుంటున్నావా? అంటే ఇంకా దేవునికి మహిమ వచ్చే భక్తి చేస్తే కనుక దేవుని మనకి ఘనత వచ్చింది, నీ కుటుంబానికి పరిపూర్ణమైనటువంటి రక్షణ వచ్చింది. లేకుంటే నీ భార్యో నీ బిడ్డలో ఏదో ఒక దేవునికి వ్యతిరేకమైన దానిని పట్టుకొని నీతో పాటు ప్రయాణం చేస్తారు. జాగ్రత్త, సరి చేసుకో. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకో. గొర్రెల మందలను కాదు కాపాడాల్సింది. డ్యూటీకి సమయానికి వెళ్ళారా లేదా? ఫలానా చోటుకి సమయానికి వెళ్ళారా లేదా? ఫలానా సమయానికి తిన్నానా లేదా? టాబ్లెట్ టైంకి వేసుకున్నానా లేదా? కాదు, నీ కుటుంబం సరిగా ఉందా లేదా చెక్ చేసుకో. ఇదేనా వాక్యం దగ్గర పరిశీలన చేసుకో. నీ బిడ్డలు కానీ, నీ భార్య కానీ, లేక నీ భర్త కానీ ఏ వ్యసనమైనా కూడా తెచ్చుకుంటున్నాడేమో జాగ్రత్త. ప్రభు పాదాల దగ్గర ఉదక స్నానం, వాక్యం దగ్గర ఉదక స్నానం చేయొచ్చు. నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. పరలోక రాజ్యంలో, కానానులో, బేర్షెబాలో నీ కుటుంబం అంతా కనపడి అట్టి కృప ప్రభు అనుగ్రహించు రీతిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభుని వేడుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన ప్రభు మన కుటుంబాన్ని
సంరక్షించే కోవిట్లో భద్రపరచు రీతిగా మన కుటుంబాల్లో దేవునికి అసహ్యమైనటువంటి ప్రతి కార్యము దూరమై లయమై కుటుంబం అంతా సంరక్షించబడి ఆయనకు మహిమ మన కుటుంబం ద్వారా వచ్చే రీతిగా ప్రార్థన చేసుకుందాం. మీకు నీ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాల స్తోత్రాలయ్యా. ప్రేమించారు, సంరక్షించారు, చక్కని సమయాన్ని మాకు అనుగ్రహించారు. మీకు వందనాలునైనా. యాకోబులాగా అవివేకంగా కాకుండా, రాహేలులాగా మూర్ఖముగా కాకుండా, బేర్షెబా వెళ్ళాలి అంటే గనక మీ వైపు చూస్తూ నడవాలి అని ఈ ఉదయకాల సమయంలో నాతో మాకు మీరు మాట్లాడిన బోధించిన మంచి బోధకుడా మీకు వందనాలు స్తోత్రాలు నైనా. ప్రేమించి ఉదయకాల సమయంలో అనేకమైనటువంటి విషయాలు మాతో మాట్లాడారు, ముచ్చటిచ్చారు, బుద్ధి చెప్పారు. లాభాలు ఎట్లా ఉండవలసింది, లోకములో ఉండాల్సింది మాతో పాటు ఉంటే కనుక మేము బేర్షెబా వైపు నడుస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి అని మీ వాక్యంతో మాకు బుద్ధి చెప్పిన మా మంచి బోధకుడా, మేము పరలోకము చేరాలి అంటే ఏ విగ్రహము మా జీవితాలలో ఉండకుండును గాక. మేము మా కుటుంబము పరలోకము చేరుటకై ఏ అబద్ధము ఏ మోసము మమ్మలను ఏలకుండును గాక. పరలోకము చేరుటకై మేము మిమ్ములను మాత్రమే తలస్సు, మీకు మాత్రమే భయపడి, మీ యందు మాత్రమే విశ్వసించి మీరిచ్చే రాజ్యములో మీరిచ్చు రాజ్యములో స్థానము పొందుకొను జ్ఞానము వివేకము మాకు మీరు మాత్రమే అనుగ్రహించుదురుగాక. కృపా కనికరంతో మమ్మలను ఈ ఉదయం ఉదక స్నానం చేయించినందుకు మరొక్కసారి మీకు వందనాలు చెల్లిస్తూ అనేక మంది బిడ్డలు ఈ వైరస్ వలన ఇబ్బంది పడుతుంటున్నారు. తండ్రి కనికరం చూపించండి, కృప చూపించండి, దయ చూపించండి, జాలి చూపించండి, కరుణ చూపించండి. మీ కాపుదల మీ కార్యములు అనుగ్రహించండి ప్రభువా. మీ చిత్తంలో బలపరిచి మీ మహిమ కొరకు వినియోగించుకోండి. రాసా ఈరోజు పుట్టినరోజు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మా బిడ్డలను కనికరించి జ్ఞాపకం చేసుకోనండి. దీర్ఘశ్మతి భవిష్యత్తు అనుగ్రహించండి. ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో బలపరచండి, రోగులను స్వస్థపరచండి. తండ్రి నానా మీ పాదాల యొద్ద ఈ ఉదయకాల సేవలో ప్రార్థన అవసరతలు అడిగినటువంటి అనేక మంది బిడ్డలు నానా అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా, అనేక మంది నేను వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మాకు పరిచయం అవుతా ఉన్నారు. తండ్రి వారిని వారి కుటుంబాలను వారి రిక్వెస్ట్ కూడా మీ పాత్ర దగ్గర పెడుతుంటున్నాము. కృపతో జ్ఞాపకం చేసుకురండి. ప్రత్యేకంగా మాతో మాట్లాడటకు ఇష్టపడుతుంటున్న ప్రతి బిడ్డను కనికరించండి. వారి అవసరతలు అక్కరు తీరు నిమిత్తము మేము ప్రార్థిస్తుంటుండగా వారి జీవితాల్లో నూతన కార్యములు జరిగించండి ప్రభా. వారిని ఆశీర్వదించండి, బలపరచండి. ఈ ఉదయకాల సేవలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, సంబంధికులను, తోబుట్టులను ఆయన వారందరినీ మీ దగ్గర చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మా దైవజనులను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు వందనాలు. వారికి మీరు ఇచ్చిన భద్రత క్షేమంకై స్తోత్రాలు ప్రభా. మా ఆత్మీయులను బట్టి మీకు వందనాలు ప్రభా. వారికి మీరు ఇచ్చిన క్షేమంకై వందనాలు తండ్రి. నానా మా గ్రామాన్ని, మా మండలాన్ని, మా నియోజకవర్గాన్ని, మా జిల్లాని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు సృజించిన ఈ సృష్టి అంతటిని మీ పరమ పవిత్రమైన పాదాల దగ్గర స్వస్థత కొరకు సమర్పిస్తుంటున్నాం తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చారు కదయ్యా. దయతో స్వస్థపరచండి, రోగాలు దూరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. రోగులను భద్రపరచండి, క్షేమము ప్రసాదించండి, కుటుంబాలకు శాంతి సమాధానము నెమ్మదిని ప్రసాదించండి. మాకు మీరు అనుగ్రహించినటువంటి మంచి ప్రభుత్వాలకై వందనాలు ప్రభా. ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారిని బట్టును, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బట్టును, వారి మంత్రివర్గాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా, మంచి వివేకం అనుగ్రహించండి, మంచి వివేచన అనుగ్రహించండి ప్రభా. వారిని ఇంకనూ బలపరచండి, ఇంకనూ కనికరించండి. మీ చిత్తమైతే వారు కూడా మిమ్మలను మనపూర్వకంగా హృదయపూర్వకంగా మీ వైపు తిరగడానికి సహాయం చేయండి. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఏ విగ్రహాలు కలిగి ఉంటున్నారో
ఎప్పుడు ఎప్పుడు క్రైస్తవ్యము అనే మాటకు నిగ్రహం కోల్పోయి వారు ప్రవర్తిస్తున్నారు. అట్టి ప్రవర్తన వారికి దూరపరిచి, అట్టి ప్రవర్తనకు వారిని దూరంగా ఉంచి ప్రజలను ప్రేమించు మంచి మనస్సు వారికి అనుగ్రహించామని ప్రార్థిస్తుంటున్నాము, ప్రాధాన్యపడుతుంటున్నాం. తండ్రి, తిరిగి మేము గురువారం ఉదయం మీ పరమ పవిత్రమైన పాదముల ఎదుగు వచ్చి పర్యంతము ఈ వాక్యము లైవ్లో వింటున్న బిడ్డలను, తర్వాత వీక్షించబోతుంటున్నటువంటి బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకున్నామని, అనేకులు లైవ్లోకి వచ్చి వాక్యం విని ఆత్మీయ మేళ్లు పొందుకుంటారు. వినడం మాత్రమే కాదు కానీ తిరిగి ఆ వాక్యాన్ని మీ పరమ పవిత్రమైన పాదం లేదా తిరిగి ధ్యానించుటకు మంచి మనస్సు సమయమును వారికి అనుగ్రహిస్తారని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉదయ కలసంలో మా బిడ్డలను, ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబాలను కృపతో జ్ఞాపకం చేసుకోమని, శ్రీమంతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా కన్న తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదముల మీద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, బెర్షెబా వైపు నడిపిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరలోక రాజ్యం మనకు అనుగ్రహించుటకై వాక్యంతో ఉదక స్నానం చేయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కౌతృకత, సంరక్షణ ఇక్కడ కూడినటువంటి బిడ్డలకు, లైవ్ లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు, తర్వాత వీక్షించబోతూ వాక్యమును ధ్యానించబోతున్నటువంటి బిడ్డలకు సదా సమస్యలతో లేదండి ఆరోగ్యంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో, అభివృద్ధితో, అభిషేకంతో నింపి పంపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. తిరిగి గురువారం ఉదయం మనం కలుసుకోబోతున్నాము. అంతవరకు కన్న తండ్రి కృప కౌగిట్లో మనల్ని, మన కుటుంబాలను భద్రపరచుగా మీకు ఇష్టమైతే ఫేస్బుక్ లైవ్ లో వస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు బిడ్డలు యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తుంటున్నారు. మరొకసారి నేను చెప్తుంటున్నాను, ప్రదీప్ కుమార్ కడారి అని మీరు సెర్చ్ చేయగలిగితే కనుక అది కూడా యూట్యూబ్ లో మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతి అంశము కూడా అంశాల వారీగా అందులో అప్లోడ్ చేశారు. వీక్షించండి, దైవదీవులను పొందుకోనండి, ప్రభు యొక్క కార్యక్రమానికి పాత్రలు కండి. తిరిగి మనం గురువారం ఉదయం 6 గంటలకి ఆయన పాత్ర దగ్గర కలుసుకుందాం. అంతవరకు కరికరించాలని కోవిట్లో క్షేమము ప్రసాదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.